అబ్బా సినిమా వాళ్ళకి అందరికీ కూడా నా పూతరేకులు అందజేస్తూ ఉంటాను వచ్చిన వాళ్ళకి. ఏంటండి అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన గోదావరి జిల్లాలకే గర్వకారణమైన ఆత్రేయపురానికి అయితే వచ్చేసామండి. ఆత్రేయపురం అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూతరేకులండి. ఇప్పుడు మన పూతరేకులు ఎలా తయారు చేస్తారో చూద్దామండి. ముందుగా మంచి నాణ్యమైన బియ్యాన్ని నానబెట్టి మెత్తగా రుబ్బి పలచడి పిండిని తయారు చేస్తారండి. ఆ తర్వాత ప్రత్యేకంగా వేడి చేసిన మట్టి కుండ మీద ఆ పిండిని చాలా జాగ్రత్తగా పలచగా పోస్తారండి. అలా కుండ మీద ఏర్పడిన ఆ పలచటి పొరనే పూతరేకు అంటారండి. మీరు ఎప్పుడైనా గోదావరి అయిపోతే ఆత్రేయపురం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. ఇక్కడ పూతరేకులు తినండి, ఈ ఊరు అందాలు చూడండి. నా పేరు గుప్తేష్ అండి. ఈ ఊరు ప్రత్యేకత ఏంటండి? ఊరు ప్రధాన ప్రత్యేకత అంటే వ్యవసాయం ప్లస్ పూతరేకులు. పూతరేకులు ఆల్టర్నేటివ్ అండి. ఊళ్ళో చాలా వరకు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వ్యవసాయం చేసుకుంటారు. లేదంటే పూతరేకులు ఖాళీ రేకులు చేస్తారు. ఇట్లా చుట్టూ చుట్టేసి ఆడవాళ్ళు చుట్టూ చుట్టేసి షాపులకు వేయడం. ప్రధాన వృత్తి ఆత్రేయపురం. ఆత్రేయపురానికి ప్రత్యేకత పూతరేకులు అండి. ఆత్రేయపురంలో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు అంటే లొల్ల లాకుల దగ్గర బాగుంటుందండి. లొకేషన్ వ్యూస్ అవి బాగుంటాయండి. పక్కన వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ నుండి వాడపల్లి వచ్చేటోళ్ళు ప్రతి ఒక్కరూ ఆత్రేయపురం వస్తారు. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారి పండుగ ఉంటుంది, చాలా ఫేమస్. అంటే ఊరు జాతర. ఇప్పుడు అంతా కల్చర్ మారిపోయిందండి. అంతా సిటీ కల్చర్కి అలవాటు పడిపోయారు. పల్లె సంస్కృతి పాటించినంత వరకు పాటిస్తున్నారు. ఇక్కడ మీకు సంక్రాంతికి పండుగలు చాలా బాగా జరుగుతాయి. 3 రోజులు కాకుండా ఇంకా 2 రోజులు ఎక్స్ట్రా జరుగుతాయి. భోగి, కనుమ, సంక్రాంతి తర్వాత కూడా అలజడి ఉంటుంది. భోగి ముందు రోజు నుండి పడవ పోటీలు, గాలిపటాల పోటీలు, ముగ్గుల పోటీలు జరుగుతాయి. సంక్రాంతి నాడు కోడి పందాలు, రేవుల పోటీ, పడవ పోటీలు, ఒక 3 days పడవ పోటీలు జరుగుతాయి. మాది అన్నపూర్ణ పూతరేకులు అండి. ఇది రంభా సెంటర్ అంటారు. ప్యూర్ గీతో, స్వచ్ఛమైన నెయ్యితో పూతరేకులు తెస్తాం. బెల్లం కూడా మనం చాలా ఆర్గానిక్గా ఇస్తామండి. ఏదైనా ఉండదండి. మేమైతే మటుకు ఆల్ ఓవర్ తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల్లో చాలా వరకు సప్లై చేస్తామండి. ఆన్లైన్ డెలివరీ సర్వీస్ కూడా ఉంటుందండి. కొరియర్ చేస్తాము. ఖాళీ రేకులు కూడా సప్లై చేస్తామండి. పూతరేకులు అయితే మటుగా ఈ టేస్ట్ అనేది మీకు ఎక్కడా రాదండి. ఆత్రేయపురం టేస్ట్ అనేది మీకు ఎక్కడా రాదు. పూతరేకు కొనాలంటే ఆత్రేయపురం రావాల్సింది. ఆంజనేయులు గోదావరి పూతరేకులండి మా ప్రత్యేకత. ఈ యొక్క క్వాలిటీ
ఇది 200 పడుతుందండి బాక్స్. పెద్ద డ్రై ఫ్రూట్స్. ఇది చిన్న డ్రై ఫ్రూట్స్ అండి, 120 రూపాయలు పడుతుంది. ఇది పిస్తా డ్రై ఫ్రూట్స్ అండి, 250 పడుతుంది. ఇక్కడే కొండ మీద లైవ్ తీస్తాం, ఇక్కడే చుట్టి మీకు అరేంజ్ చేసి పంపుతాం. తరచు ఆత్రేయపురాన్ని షూటింగ్లు జరుగుతుంటాయండి. మంగళవారం మూవీ ఇక్కడ జరిగిన శతమానం భవతి RX100 మా వాళ్ళకి అందరికీ కూడా నా పూతరేకులు అందజేస్తూ ఉంటాను వచ్చిన వాళ్ళకి. బియ్యంతో చేసే ఆ పల్చటి రేకుల మీద నెయ్యి, బెల్లం లేదా పంచదార వేసి ఎంతో ఓపికగా తయారు చేస్తారండి. ఇది చూడడానికి చాలా ఈజీగా అనిపించినా ఒక మంచి పూతరేక తయారు చేయడానికి ఎంతో ఓపిక, అనుభవం, నైపుణ్యం కావాలండి. అందుకే ఆత్రేయపురం పూతరేకులకి అంత పేరు వచ్చింది. నేను కూడా ఇక్కడ ఫేమస్ పూతరేకులు రుచి చూశానండి. నిజంగా ఒకటి తింటే ఇంకా ఇంకా తినాలనిపించే అంత బాగుంటాయండి. నమస్కారం అండి. ఏంటి ఇక్కడ ఉన్నారని చూస్తున్నారా? ఇదిగోండి ఆత్రేయపురం పూతరేకులు. ఇప్పుడు నేను కోనసీమలో ఉన్న లొల్ల లాగుల దగ్గర అయితే ఉన్నా. లొల్ల లాగుల్లో ఆత్రేయపురం పూతరేకులు అయితే తింటున్నా. తిని ఎలా ఉందో మీకు కూడా చెప్తా. ఇదిగోండి పూతరేకులు లొల్ల లాగుల దగ్గర. అబ్బా, ఆ నేతి ఫ్లేవరు, ఆ నెయ్యి, ఆ సన్నటి రేకు అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందండి. ఆ బెల్లం, ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ అయితే అద్భుతంగా ఉందండి. పక్కా ఆత్రేయపురం వస్తే ఈ పూతరేకులు ట్రై చేయవలసిందండి.